మన తెలుగు స్టార్ హీరోలు ప్రెజెంట్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. టాప్ పాన్ ఇండియా స్టార్స్ లైనప్ చూస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. ఇక సీనియర్లు స్టార్ హీరోలను పక్కన పెడితే ప్రిన్స్ మహేష్ బాబు నెక్స్ట్ చేయబోయే సినిమాల గురించి చర్చ నడుస్తోంది. అసలు మహేష్ బాబు సినిమాల లైనప్ ఏంటి, ఒకే సినిమాను పట్టుకొని ఎన్ని రోజులు చేస్తాడు అని అభిమానుల్లో టెన్షన్ మొదలైందని చెప్పాలి. ఎందుకంటే రాజమౌళి మహేష్ సినిమాకు చాలా ఏళ్లు గడిచిపోతున్నాయి. ఇంతవరకైతే ఈ సినిమా గురించి ఏ అప్డేట్స్ కూడా సరిగ్గా చెప్పట్లేదని ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. ఈ చిత్రానికే ఇంత టైం తీసుకుంటే ఎప్పుడు మా హీరో నెక్స్ట్ సినిమాలు చేస్తాడా అని రాజమౌళిని తిట్టుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే అది అవదమ్మా అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు మహేష్ అభిమానులు. అయితే ఈ మూవీ అయిపోయిన వెంటనే కొంత లైన్ అప్ ని లైన్ లో ప్రిన్స్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. ప్రస్తుతానికి సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో SSMB 29 మూవీ కోసం రెడీ అవుతున్నారు. పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి జక్కన్న సిద్ధమవుతున్నారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కబోతుందని తెలుస్తోంది. స్క్రిప్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ ఈ సినిమా అప్డేట్ ఏంటనేది ఎవరికీ తెలియలేదు. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. మీడియాలో రకరకాల కథనాలు ఈ సినిమా గురించి వినిపిస్తున్నాయి. వేటిలో కూడా స్పష్టత లేదు. ఇదిలా ఉంటే మహేష్ బాబుతో సినిమా కోసం రాజమౌళి కనీసం 2 నుంచి 3 ఏళ్ల సమయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత ఇతర దర్శకులతో మూవీస్ చేసే అవకాశం ఉంటుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ లైనప్ లో 3 స్టార్ దర్శకులు ఉన్నారు. రాజమౌళితో SSMB 29 చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ మూవీ కంప్లీట్ అయ్యేలోపు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో SSMB 30 సినిమాను అనౌన్స్ చేసే ఛాన్స్ ఉండొచ్చనే మాట వినిపిస్తోంది. టీ సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉందంట. తర్వాత హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో SSMB 31 సినిమా ఉండొచ్చని అంటున్నారు. అయితే గుంటూరు కారంతో త్రివిక్రమ్ మహేష్ బాబుకు సక్సెస్ ఇవ్వలేకపోయారు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ తో మహేష్ బాబు నెక్స్ట్ సినిమా అయిన సక్సెస్ లపై ఆధారపడి ఉంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. కొరటాల శివ సూపర్ స్టార్ మహేష్ బాబుకి శ్రీమంతుడు, భరత్ అనే నేను చిత్రాలతో 2 బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. దీంతో కొరటాలతో SSMB 32 మూవీ చేయడానికి మహేష్ బాబు ఆసక్తిగానే ఉన్నారంట. అయితే దేవరా సిరీస్ సక్సెస్ బట్టి కొరటాలతో ఫ్యూచర్ ప్రాజెక్టు పై మహేష్ బాబు నిర్ణయం ఉంటుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ వీరిద్దరి కాంబినేషన్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయితే గీతా ఆర్ట్స్ లో అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉందంట. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో మూవీ ప్లానింగ్ అయితే ఎప్పటి నుంచో ఉంది. అయితే సరిపోయే కథ కోసం ఇద్దరు వెయిట్ చేస్తున్నారు. తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివలతో మూవీస్ చేయాలంటే నెక్స్ట్ వీరు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు అందుకొని పాన్ ఇండియా లెవెల్లో ప్రూవ్ చేసుకుంటేనే సాధ్యమవుతుందని చెప్పవచ్చు. ఇక RRR లాంటి గ్లోబల్ హిట్ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావడం, ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించడంతో ఈ సినిమాపై ఓ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కనుంది. ఈ మూవీ 18వ శతాబ్దంలో జరిగే కథ అని, పీరియాడిక్ డ్రామా అని తెలుస్తోంది. అలాగే ఈ క్రేజీ మూవీలో అధిక భాగం అడవుల్లో షూటింగ్ జరుగుతుందని, ఇదో ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీ అని టాక్. ఈ మూవీ అరుదైన గిరిజన జాతికి సంబంధించిన రిఫరెన్స్లు ఉండబోతున్నాయని, వారికి సంబంధించిన కాస్ట్యూమ్స్ కూడా డిజైన్ చేయబోతున్నారు. ఈ తరుణంలో వందలాది జూనియర్స్ కి ట్రైనింగ్ ఇచ్చి షూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి ప్రధాన నిర్మాతగా శ్రీ దుర్గా ఆర్ట్స్ డాక్టర్ KL నారాయణ వ్యవహరించనున్నారు. చాలా ఏళ్ల క్రితం ఆయనకు రాజమౌళి మహేష్ మాట ఇచ్చారు. దానిని ఈ సినిమాతో నిలబెట్టుకుంటున్నట్లు సమాచారం. అడ్వెంచర్ నేపథ్యంలో వస్తున్న ఈ ప్రాజెక్టుకు సుమారు 1000 కోట్లు ఉంటుందని అంచనా. అలాగే దీంతో ఈ భారీ ప్రాజెక్టులోకి మరికొందరు బడా నిర్మాతలు కూడా చేతులు కలపబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం మహేష్ బాబు ఫారెన్ వెళ్లి ప్రత్యేకంగా మేక్ ఓవర్ అయి వచ్చాడు. లాంగ్ హెయిర్ స్టైల్, గడ్డంతో డిఫరెంట్ లుక్ తో అందరినీ అట్రాక్ట్ చేశాడు. ఈ సినిమా కోసం రాజమౌళి ఎంత లేదన్నా కనీసం 2 ఏళ్లు తీసుకుంటాడు. ఆ తర్వాతే మహేష్ వేరే డైరెక్టర్లతో సినిమా చేయనున్నాడు. మొత్తానికి మహేష్ నెక్స్ట్ 5-6 ఏళ్ల వరకు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండనున్నట్లు అర్థమవుతోంది. చూడాలి మరి ఏం జరుగుతోందో.